మనం ఏదైనా కొత్త రూట్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకు రూట్ తెలియకపోతే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి రూట్ మరియు వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ని తెలుసుకుంటాము. అయితే గూగుల్ మ్యాప్ కొత్తగా ట్రాఫిక్ లేని రూట్ను కూడా చూపిస్తుంది. అది ఎలా సాధ్యం అంటే ఆ రూట్లో ఎన్ని ఆండ్రాయిడ్ డివైజెస్ యాక్టివేట్ అయి ఉన్నాయి, వాటి మధ్య ఎంత స్పీడ్తో అవి మూవ్ అవుతున్నాయో పసిగట్టి మనకి ట్రాఫిక్ లేని రూట్ని చూపిస్తుంది. మనం సాంగ్స్ వినడానికి యూజ్ చేసే హెడ్ ఫోన్స్ ఎలా పనిచేస్తాయంటే మన ఫోన్లో ఏ సాంగ్ని అయితే ప్లే చేస్తామో అదే సాంగ్ని మనకి హెడ్ ఫోన్స్లో వినిపిస్తుంది. కానీ న్యూరబుల్ కంపెనీకి చెందిన హెడ్ ఫోన్స్కి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే ఈ హెడ్ ఫోన్స్ మన తలపై ధరించినప్పుడు ఇది మన మైండ్ని రీడ్ చేసి మన మూడ్ తగ్గట్టుగా పాటని మనకి సజెస్ట్ చేస్తుంది. గైస్, మన ఇంట్లో వంట కోసం వాడే కుకింగ్ గ్యాస్కి న్యాచురల్గా అయితే కలర్ మరియు స్మెల్ ఉండదు. స్మెల్ లేని కారణంగా అది లీక్ అయినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్మెల్ కోసం మిథనాల్ అనే గ్యాస్ని న్యాచురల్ గ్యాస్లో యాడ్ చేస్తారు. గైస్, చాలామందిలో కామన్గా వచ్చే ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే అది డెంటల్ ప్రాబ్లం మాత్రమే. అయితే ఈ డెంటల్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందనంటే ఇప్పుడు తినే ఫుడ్ వల్ల వస్తుందని అనుకుంటారు. కానీ 4000 ఏళ్ల క్రితమే ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయట. ప్రపంచంలోనే పెద్ద చేప ఏదైనా ఉంది అని అంటే సొరచేప అనేది చెప్పుకుంటాం. అంతేకాకుండా సొరచేప యొక్క గుండె ఎంత ఉంటుందంటే దాదాపుగా ఒక కార్ సైజ్ అంతా ఉంటుంది. అంతేకాకుండా సొరచేప యొక్క నాడిలో 50 కిలోల గల వ్యక్తి సులువుగా దాని రక్తంలో ఈదొచ్చట. సొరచేప దాడి నుంచి తప్పించుకోవడానికి మెరైన్ లెగ్వినస్ అనే ఈ జీవి దాదాపుగా 40 నిమిషాల పాటు తన గుండెని కొట్టుకోకుండా ఆపేస్తుంది. జపాన్లో వచ్చే అధిక భూకంపాల కారణంగా ప్రతి ఏడాది 60,000కు పైగా ఇండ్లు కూలిపోతున్నాయట. అయితే జపాన్ సైంటిస్టులు వీటికి ప్రత్యామ్నాయంగా యాంటీ గ్రావిటీ అని పిలువబడే ఇండ్లని కనుగొన్నారు. అవి ఎలా ఉంటాయంటే ఇమేజ్లో చూపిస్తున్న విధంగా వాటి యొక్క బేస్ గాల్లోనే ఉంటుంది. అంతేకాకుండా ఇది మ్యాగ్నెట్ ఫీల్డ్తో పనిచేస్తుంది. ఎక్కువగా యాక్టర్స్, పొలిటీషియన్స్ వాడే సోషల్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది ట్విట్టర్ అనే చెప్పుకుంటాము. అంతేకాకుండా ట్విట్టర్ ఇమేజ్లో కనిపిస్తున్న పక్షి పేరు మనలో అందరికి తెలవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను, ఒకసారి నోటీస్ చేసుకోండి. లారీ. గైస్, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తాము. అయితే చాలామందికి గూగుల్ యొక్క ఫుల్ ఫామ్ తెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్తున్నాను, వినండి. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. గైస్, చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నిజంగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది.